శుభోదయం పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఒక చిన్న చిట్టి కథతో మళ్ళీ నేను ముందుకొచ్చాను. ఒక ఉదయం ఒక చిన్న జింక తన తండ్రితో కలిసి నది ఒడ్డున ఆనందంగా నడుస్తుంది. ఆ చిన్న జింక తన తండ్రిని చూసి ఉత్సాహంగా చెప్పింది, నాన్న, నేను వేగంగా వెళ్ళాలనుకుంటున్నాను. తండ్రి జింక మృదువుగా నవ్వింది. నెమ్మదిగా వేసే అడుగులు మనల్ని సురక్షితంగా ఉంచుతాయి నా బిడ్డ అని చెప్పింది. కానీ ఆ చిన్న జింక ఉత్సాహంతో నిండిపోయి ఉంది. అది ముందుకు వేగంగా పరిగెత్తింది. దాని చిన్న కాళ్ళు నేలపై త్వరగా తాకుతున్నాయి. అకస్మాత్తుగా దారి మలుపు తిరిగింది. ఆ చిన్న జింక నెమ్మదించకుండా అది మలుపు చుట్టూ వేగంగా వెళ్ళింది. దాని ముందే ఒక పెద్ద రాయి నిలిచి ఉంది. ఆ చిన్న జింక తడబడింది, తర్వాత పడిపోయింది. అది లేచేందుకు ప్రయత్నించింది, కానీ దాని కాలు చాలా బలహీనంగా అనిపించింది. అది భయంతో చాలా నిశ్శబ్దంగా కనిపించింది. కొంచెం దూరంలో ఉన్న తండ్రి జింక ఏమైందో చూసింది. అది త్వరగా పరిగెత్తి వచ్చి తన కుమారుణ్ణి లేవనెత్తింది. ఇద్దరూ కలిసి నిలబడి ప్రశాంతంగా ప్రవహిస్తున్న నదిని చూస్తూ ఉన్నారు. అప్పుడు తండ్రి మృదువుగా అన్నాడు, అతివేగం ప్రమాదకరం. ఆ చిన్న జింక తల ఊపింది. ఈసారి అది తన తండ్రి పక్కనే నెమ్మదిగా నడిచింది, ప్రతి జాగ్రత్త అడుగును అనుసరిస్తూ. ఈ కథలో నీతి ఏంటంటే పిల్లలు, మీరు పెద్దల మాటలను పెడచెవిన పెట్టండి. వాళ్ళ అనుభవంతో చెప్పేది మీకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. వేగం అవసరం, కానీ ప్రణాళికాబద్ధమైన వేగం చాలా అవసరం. ఇది మీ అందరికీ గుర్తుంటుందని అనుకుంటూ మరొక చిన్న కథతో మీ ముందుకు వస్తాను.